సుందర్ సి గారి డైరెక్షన్లో రీసెంట్గా వచ్చిన మూవీస్ చూస్తేనే 12 ఏళ్ల క్రితం తీసిన సినిమాల్లో అనిపిస్తాయి. అలాంటిది ఆయన 12 ఏళ్ల క్రితం తీసిన ఈ మదగజరాజా మూవీ ఇంకెంత అవుట్డేటెడ్గా ఉండొచ్చు అన్న సంగతి మీ ఊహకే వదిలేస్తున్నా. ఇక ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, బేసిక్గా ఈ మూవీలో విశాల్ అందరికీ ఆపద్బాంధవుడు లాంటి వాడు అనమాట. తన వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాల నుండి వాళ్ళని కడతీర్చే వరకు నిద్రపోని మనిషి అతను. విశాల్కి ఈ సినిమాలో 3 ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళందరూ వాళ్ళ స్కూల్ టీచర్ గారి కూతురు పెళ్లిలో కలుస్తారు. ఆ పెళ్లిలో ఒక సమస్య ఏర్పడినప్పుడు విశాల్ తన ఫ్రెండ్స్తో పాటు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాక ఆ 3లో 2 ఫ్రెండ్స్ మేము కూడా చాలా కష్టాల్లో ఉన్నామని విశాల్కి మొరపెట్టుకోగా, ఎలాగైనా మీ కష్టాలని తీరుస్తానని విశాల్ వాళ్ళకు మాటిస్తాడు. ఈ మధ్యలో అంజలి మరియు వరలక్ష్మిలతో 2 రోత లవ్ ట్రాక్లు నడుపుతాడు. ఇది ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే తీసిన సినిమా కదా, సో ఈ మాత్రం స్టోరీ కూడా ఇలాంటి సినిమాలకి సరిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. బట్ ఈ మూవీలో స్టోరీ ఎంత పాతగా ఉంటుందో ఆ స్టోరీని తెరకెక్కించిన విధానం అంతకు మించిన రోతగా ఉంటుంది. ఏదో అక్కడక్కడ సంతానం వేసిన జోక్స్ నవ్వు తెప్పిస్తాయేమో గానీ అంతకు మించి ఈ మూవీలో బాగుంది అని చెప్పుకునే విషయాలు ఏమీ ఉండవు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఈ మూవీలో సంతానం చేసిన కామెడీ కంటే నాకు ఎక్కువ నవ్వు తెప్పించిన విషయం ఈ మూవీని ఎడిట్ చేసిన విధానమనే చెప్పాలి. ఏదో అప్పుడప్పుడు ఎడిటింగ్ నేర్చుకుంటున్న పిల్లాడు తనకి కనబడిన ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అన్నిటినీ ఎడాపెడా వాడేస్తే ఎలా ఉంటుందో అలానే ఎడిట్ చేసి పారేశారు ఈ మూవీని. ఇప్పుడు ఈ పురాతన పచ్చడిని రుచి చూడమని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, మాకు సంతానం కామెడీ ఉంటే చాలు, మిగతా సినిమా ఎలా ఉన్నా మాకు అనవసరం అని మీరు అనుకుంటే ఈ మూవీ మీకు పర్వాలేదు అనిపించొచ్చేమో. బట్ నిజంగా ఈ సినిమా బాగుంటుందని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని కనుక ఈ మూవీని మీరు చూస్తే మాత్రం ఓ రేంజ్లో డిసప్పాయింట్ అవుతారు. సో వెల్, దట్స్ ఎవర్ యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.